ఈ పాటి మీ అందరికి అర్థమై ఉంటుందండి. మేమందరం సిటీని చాలా క్లీన్ గా ఉంచుతాం, పారిశుద్ధ కార్మికులం. సో సిటీ నీట్గా లేకపోతే మాకు నిద్ర పడదు, అందుకని క్లీన్ చేసుకున్నాం. బేసిక్ మేము చెత్త క్లీన్ చేస్తామండి, కాకపోతే నా దగ్గర బోల్డ్ చెత్త ఉంది, ఇదంతా చెత్త మా వాళ్ళందరూ. సార్ రేపు ఇంట్లో చిన్న పెళ్లి చూపులు ఉంది, లీవ్ ఇస్తారా? దేనికి లీవ్? ఇప్పుడు లీవ్ ఇస్తారా ఇవ్వరా? లీవు ఇస్తారా ఇవ్వరా? అంత గట్టిగా అరదు కానీ 2 వెంట్రుకలు పైన లేవు కదా, కింద తీసుకుందాం. అవును, వెంట్రుకలు ఎంత తీసుకున్నారు? రేపు పొద్దు మా బాసు దీని సీరియస్ అయ్యారా, నా వెంట్రుక కూడా పెరగడానికి ఫీల్ అవుతావు కదా, అందుకు 2 వెంట్రుకలు తీసుకున్నా. సార్ చెప్పరా. నాకు కూడా 2 రోజులు సెలవు కావాలి సార్. అయితే నేను కూడా మీ రూమ్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటాను. నువ్వు నాకు అప్లికేషన్ పెట్టుకో, నేను పెట్టుకోవాలి నీకు. రోజు నా వల్ల కాదు సార్, కొద్ది జీతం పెంచాను సార్. నీకు ఏ డేట్కి ఇస్తున్నావు జీతం? 1st తారీఖు ఇస్తున్నావు సార్. ఇప్పటి నుంచి 5కి ఇస్తా, పెంచాను పో. ఓకే సార్, ఓకే సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? పొట్టి ఏంటి నీకోసం గొల్లపువ్వే. అబ్బా ఎంత బాగుందో. నచ్చిందా? ఎక్కడిది? ఎక్కడదంటే ఏంటి, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. అరే ఎవడో ఎంత బాగున్నా సరే కాళ్ళలో పడేసాడు, తీసుకొచ్చి కడిగిచ్చాడు నీకు అంతే. చెత్త చెత్త. చెత్త పట్టుకెళ్ళేదేంటి? అదేటమ్మా, చేతికి ఇవ్వకుండా మేము ఎలా తీసుకెళ్తామమ్మా? చెత్త మీ చేతికి ఎందుకు ఇస్తాము? ఇంట్లో తీసుకొచ్చి బయట పెడతాం, అదే మీరు తీసుకెళ్ళాలి. అదేటమ్మా, పిచ్చెక్కిన కోడట బొచ్చంతా పీక్కుందని తెచ్చి మా చేతిలో పెట్టుకుండా మేమే చేస్తామమ్మా. ఏంటి వర్ష, ప్రాబ్లం ఏంటి? చూడు వెంకీ, ఇక్కడ చెత్త పట్టుకెళ్తే నేను చేతికి తీసుకెళ్లి వాళ్ళకి అందివ్వాలంట. చెత్త పడేరా, ఈ విషయం మా ఆవిడ తెలిసి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు రాజు అడిగిలో మీ ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? ఎంతమందిని బెదిరిస్తారు? మీ పని ఏంటి? మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నాం? చెత్త ఎక్కడ పెట్టినా చెత్త చేసే వాళ్ళు తీసుకెళ్లి పడేసేయాలి. అమ్మా, మాకు జీతాలతో పాటు రెస్పెక్ట్ కూడా కావాలమ్మా. రెస్పెక్ట్ మీకు మేము ఎందుకు ఇస్తాం? అంతే, మాకు రెస్పెక్ట్ లేదు, మేము వర్క్ చేయం కదా. అయినా నేను ఒక్కదాన్ని ఉన్నానని కదా మీరు ఇలా చేస్తున్నారు. మన కాళ్ళు అందరూ వెళ్తాం రండి. ఏమైంది ఏమైంది? మీ అబ్బాయా? కాదు, నా హస్బెండ్. వీడా వీడా చూడు నరేష్, అక్కడ చెత్త పట్టుకెళ్తే ఆ చెత్త తీసుకెళ్లి వాళ్ళ చేతికి అందివ్వాలంట. మనం ఏరా చెత్త తీసుకెళ్ళనున్నారంట? తీసుకెళ్ళం. మీరు చెప్పింది చెయ్యాలి, మీరు తిట్టింది పడాలి. ఆఫ్టర్ ఆల్ చెత్త తీసుకునేవాడా? ఆఫ్టర్ ఆల్ అన్నా కదా, అసలు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని జోన్లు ఉంటాయి సార్? 30 జోన్లు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్కొక్క జోన్ కి 10 స్ట్రీట్లు ఉన్నాయి సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మీకు జలుబు వస్తే జ్వరం వస్తే కనీసం గేట్ కూడా దాటరు, అలాంటిది మేము జలుబు వచ్చినా రోగం వచ్చినా కష్టపడతాం సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇలాంటి ఆఫ్టర్ ఆల్ చాలా ఉన్నాయి సార్, టైం అయిపోతుంది సార్. నువ్వు ఎన్ని ఆఫ్టర్ ఆల్ చెప్పినా ఆఫ్టర్ ఆలే. హలో, మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు పని చేయడానికి వచ్చినప్పుడు పని చేయాలి, ఎక్కువ మాట్లాడకూడదు. అవును, చెయ్యం. చెయ్యాలి. మీరు ఆగండి ఒక్క నిమిషం. చూడు ఒరే, చెత్త కొంచెం నువ్వు కూడా చెప్పడానికి వచ్చా. స్నానం చేసా, స్మెల్ వస్తున్నావు. మీరు కాకపోతే 100 మంది పని వాళ్ళని పెట్టి చేయించుకుంటాం పని. అసలు ఇక్కడ పని ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆకాశంలో ఎగిరేది విమానం, మనుషులందరూ సమానం. పారిశుద్ధ కార్మికుల గౌరవం ఇవ్వాలి. మీ పరిశుభ్రత మా లక్ష్యం, మా భద్రత మీ లక్ష్యం. ఒరే మావి మేము చదువుతారా? ఈ శుభలజ్జం ఈ శుభవార్త కదరా మీ శుభ్రత. మీ శుభ్రత మీకే లక్షణం. అర్థం కదరా లక్ష్యం. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీ భద్రత మీకే లక్షణం. లక్షణం కాదు, లక్ష్యం. లక్ష్యం. నువ్వు సూపర్ రా. మన ఉద్యమం స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ కూర్చోరండి. రావాలి. నరేష్, ఈ గొడవ ఏదో పెద్దదయ్యేలా ఉంది, దీన్ని కూల్ చేయాలంటే రష్మి అక్కని పిలుద్దామా? న్యాయం కావాలి. రష్మి కావాలి. మాకు న్యాయం కావాలి. మీ కాలు కదా దూరం వెళ్ళి చెప్తాను.
సరే ఏంటి కావాలి, ప్రాబ్లం ఏంటి? నేను అక్కడ చెత్త పుట్ట పెట్టాను, చెత్త పుట్ట వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళకి లోపల వేయించాలంట, వాళ్ళు తీసుకెళ్లారట. స్టాప్ ఇట్. ఇప్పుడు మాధవనండి, చెప్పండి. మాకంటూ రెస్పెక్ట్ ఉండాలి, మాకంటూ గౌరవిస్తేనే ఆ చెత్త తీసుకెళ్లి పడతాం. అంటే అఫ్ కోర్స్ మేము క్లీన్ చేసే మమ్మల్ని చీప్ గా చూడకూడదు. సో మాకు రెస్పెక్ట్ కావాలి, ముందు మాకు న్యాయం కావాలి. చెత్త పెట్టుకెళ్ళడానికి రెస్పెక్ట్ ఏంటి? అంతే కదా, నువ్వు చెత్త ఎదవ ఉంది. చెత్త పక్కన పెడతాం కానీ ఎదో మాత్రం కరెక్టే కదా. నన్నంటే ఓకే, వీళ్ళందరినీ అంది. అదైతే పెద్ద సమస్య. మాకు న్యాయం కావాలి. సరే, న్యాయం చేయడానికి నేను అంత పెద్ద న్యాయ దీక్షను కాదు కాబట్టి నువ్వు ఎన్ని చేసినా న్యాయం జరగదు. ఎందుకు జరగదు? ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళు రాగానే న్యాయం అన్నీ అవుతాయి. అవునా? అవును. చెత్తలో నరేష్ అవేంటి నీ బట్టలేరా చెత్తోడికి ఇస్తున్నా. ఆలీ గారిని మేడం చూస్తుంటే ఎమ్మెల్యేలా మళ్ళీ తీయాలనిపిస్తుంది నాకైతే. ఓకే, హీరోగా అయితే నేను ఓకే. మరి ఇంద్రజా గారు ఆల్రెడీ అమ్మ అయిపోయింది కాబట్టి అమ్మ క్యారెక్టర్ ఇస్తే కరెక్టా? అయితే నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటారా? నీకు అమ్మమ్మ క్యారెక్టర్ ఇస్తాను. సార్, ఎమ్మెల్యేలా ఎప్పుడు తీసినా నేనే మీ జోడి, ఇంకెవ్వరు వచ్చినా ఆడియన్స్ ఒప్పుకోరు. అయితే కన్ఫర్మ్. సో ఇంద్రజానే హీరోయిన్. ఏప్రిల్ 28కి తను హీరోయిన్ అయ్యి 31 years, నేను హీరో అయ్యి 31 years. మళ్ళేసుకో. మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి, రష్మి కూడా అప్పుడే వచ్చి 31 years. అన్ని గుడ్ న్యూస్ బాగానే ఉన్నాయి సార్, కానీ మాకే బ్యాడ్ జరిగింది. ఏం జరిగింది సార్? మేము సిటీని చాలా క్లీన్ గా ఉంచుకుంటాం. ఇంత క్లీన్ గా ఉంచుకున్న వాళ్ళకి మాకు కొంచెం రెస్పెక్ట్ ఉంటే ఎంత బాగుంటుంది సార్. ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళు మాకు. నువ్వేం టెన్షన్ పడకు, ఇక్కడ కూలీ ఈ పక్కనే ఉన్నాడు ఆలీ. మా లైఫ్ లో మాకు ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఫ్యామిలీ దూరంగా ఉండి మీకోసం కష్టపడుతున్నాం అన్న, అలాంటి మాకు రెస్పెక్ట్ ఎవరంటే అసలు? ఆలీ గారు వాడు చెత్త పట్టుకెళ్ళి అంటున్నాడు. ఏంటి నన్ను తీసుకెళ్ళమంటావు? నిన్ను అంటే నీ చెత్త రష్మి గారు వాళ్ళు చెత్త పట్టుకెళ్ళని అంటున్నారు. నిన్ను బ్యాగ్ లో వేసి కట్టేసి బయట పడేస్తావా? వెళ్ళు. ఆలీ గారు, మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? మనకి సాటర్డే సండే కొంతమందికి హాలిడే ఉంటది, వీళ్ళకి పాపం సాటర్డే కాదు సండే కాదు పండగ కాదు ఏం జరిగినా కూడా నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. సో ముందుగా మనం వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ అట్ల తద్ది పండగ స్పెషల్ ఈ రోజు మనం చక్కగా అట్ల తద్ది సెలబ్రేట్ చేసుకుందాం. అయ్యో ఏంట్రా బాబు, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు. చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అవును, మీ చెల్లె ఉంది. అవునా అన్నయ్య? అవునా అన్నయ్య? అమ్మాయిలందరికీ ఒక డ్రీమ్ బాయ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఉషా గారు, ఏంటి డ్రీమ్ బాయ్ ఎవరైనా ఉన్నారా? రియల్లీ ఐ డిసైడెడ్ టు స్టే సింగిల్ ఫర్ ఎవర్. ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ ఇట్ అండి? సిన్సియర్ గా లాయల్ గా ఉండి ప్రతి దాంట్లో కరెక్ట్ గా ఉండేవాళ్ళంటే నచ్చదు. ఒకవేళ మీకు ఒక అబ్బాయి నచ్చాడు అనుకోండి, కానీ మీ అమ్మకి ఆ అబ్బాయి నచ్చకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? నేను పారిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసినా మా మమ్మీ ఫుల్ హ్యాపీగా రారా లోపలికి రాని పిలుస్తుంది. సో ఎవరు వస్తున్నారు గౌతమిని లేపుకొని వెళ్ళడానికి? మా మమ్మీ అయితే చంపేస్తుంది నన్ను. వద్దు. మా మమ్మీ ఊరుకుంటదా? అట్ల తద్ది పండగ రోజు అట్ల కాంపిటీషన్ అన్నమాట. మన వాళ్ళందరూ దోశలు వేస్తారు. ఫస్ట్ సునంద దోశ వేసింది. ఇందులో అది దోశ కాదండి, అట్లు కాదు, ఇందులో టిష్యూ ఏదో
వరుణ్ గారు మీరు ఎప్పుడైనా దోశలు వేస్తూ ఉంటారా ఇంట్లో? నేను యూజువల్ గా ఇన్వాల్వ్ అవ్వను. తినడం ఇష్టం నాకు. బాగుంది. టైట్ క్లోజ్ పెట్టండి. టైట్ క్లోజ్ పెట్టండి. తన వేసిందనా ఈ దోశ టేస్ట్ చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? 3, 2, 1 లెట్స్ బిగిన్. ఇదేం కర్మరా దేవుడా. మీ ఇద్దరు దోశలు తిన్నారా? తిన్నాం. ఒక టిష్యూ తీసుకోండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.